వెల్కమ్ బ్యాక్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గమనించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ లింగన్న, అటవీశాఖ అధికారులు అడుగులను బట్టి చిరుత పులిగా నిర్ధారించారు. రాత్రి 9 గంటల సమయంలో పొలాల్లో నుంచి రోడ్డుపై దాటుతూ ఉండగా పాలు తీసుకువెళ్లే ఆటోలో నుంచి ఒక వ్యక్తి చిరుతను చూసి గ్రామంలోకి వెళ్లి ప్రజలకు అందరికీ తెలిపాడు. దాంతో గ్రామ ప్రజలందరూ అప్రమత్తమై పోలీసు వారికి సమాచారం అందించారు. చిరుత పులి సంచారం పట్ల బొమ్మిరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఎవరికైనా అనుమానాస్పదంగా చిరుత జాడలు కనిపిస్తే పోలీసు, ఫారెస్ట్ అధికారులకు గానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ దినము రాత్రి సుమారు 9 గంటలప్పుడు బొమ్మిరెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రజలు ఫోన్ చేసి పులి తిరుగుతుందనే సమాచారము ఇవ్వగా నేను వెంటనే ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫార్మ్ చేసి గ్రామంలోకి వెళ్ళి మేము ఫారెస్ట్ అధికారులు నల్లచెరువు మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో పులి సంచరించే ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అక్కడ పులి కాదు కానీ చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గమనించారు. వాటి అడుగుజాడలు గమనించి చిరుత సంచరిస్తుందని చెప్పారు. ఇందు మూలంగా ప్రజలకందరికీ బొమ్మిరెడ్డిపల్లి, రాట్నాలపల్లి, జోగన్నపేట, పీ కొత్తపల్లి ఈ గ్రామ ప్రజలు కొంత రాత్రి సమయాల్లో చిన్నపిల్లల్ని బయటికి పంపకుండా కొద్దిగా అలర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా. ఏ చిన్న సమాచారం ఉన్నా ఈ వెంటనే డయల్ 100కి కానీ లేదంటే నా పోలీస్ నెంబర్కి నల్లచెరువు మండల ఎస్ఐ గారి నెంబర్కి కానీ సమాచారం ఇవ్వగలరని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు వారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం